మీ భార్య ఎట్లా చనిపోయింది? ఏమైంది? నైట్ 2కి నిర్వాహం వచ్చింది. ఆ చీకటితో పోయే ఆ తప్పు లేదు. ఇక్కడ నా వల్ల వేరే పాలన పోయి పోకుండా ఉంచాలి. డిమాండ్ చేస్తున్నా మరి ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోయింది కదా, మనకు ఏ డిమాండ్ ఉంది? మళ్ళా 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 నన్ను ఇంకో వాళ్ళకు కాకుండా చూస్తాను. మా వల్ల వేరే వాళ్ళకు ఇంకా ఏదైనా ప్రాబ్లం జరుగుతుంటే మీ వల్ల ఏ ఇబ్బంది ఉంటుంది? ఇప్పుడు ట్రీట్మెంట్ జరగదనిపోయింది పడండి. సెక్యూరిటీ వాళ్ళకి ఇట్లా వాళ్ళు వీళ్ళకి ఇట్లా కొంచెం జాగ్రత్త ఎలక్టివ్ గా ఉండి. ముగ్గురు పాపలు ఒక బాబు. ఏముంటది అన్న, 1-2 గంటల తర్వాత ఒక పేషెంట్ కొంచెం ముందు ఏం చేస్తున్నారు? అదే చెప్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ నల్గొండ డిస్టిక్ హాస్పిటల్, ఒక డిస్టిక్ హాస్పిటల్ నైట్ 1 గంట తర్వాత ఒక పేషెంట్ 7 days పేషెంట్, పెద్ద ఆపరేషన్ అయిపోయిన పేషెంట్ బయటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్తుంది అంటే ఆ స్టాఫ్ ఏం చేస్తున్నారు, సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు? కనిపించట్లేదు అన్న తర్వాత ఒక హాఫ్ డే అంటే నైట్ 12-1 తర్వాత తెల్లారిన దాకా కూడా కనీసం పేషెంట్ అది ఆమె ఎక్కడుంది అనేది కూడా కనిపెట్టలేకపోయారు. సీసీ ఫుటేజ్లు ఏం చేస్తున్నాయి, ఆ గార్డులు ఏం చేస్తున్నారు? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే జనాలు గవర్నమెంట్ హాస్పిటల్ని ఎట్లా నమ్మాలి? ఈ నిర్లక్ష్యం ఎవరిది? ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి అది సిబ్బందిదా? దీని మీద తక్షణ చర్య ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలని మా తరఫున విన్నపించుకుంటున్నాం. ఇదంతా కూర్చుందన్నది నా బిడ్డ కూర్చుందని. ఇక 9 రోజుల సంది కంచి నిద్ర లేదు నా బిడ్డకు. కంచి నిద్ర లేకున్నా నిద్ర వచ్చే పోనీ ఏమన్నా వేయలేదు. డాక్టర్లకు చెప్పినాం, అయ్యా నా బిడ్డ పోయాల కాలం మీద పడేది, నా బిడ్డ ఉంచిదేను ఎక్కడ వచ్చిపోయిందో పెద్ద బిడ్డ అయింది, నా బిడ్డ మంచి చేతులు చేసేది కానీ నా బిడ్డ కొడుకు పుట్టిండు, 3 బిడ్డలు ఎంత నా బిడ్డను ఎట్లా తీసుకోపోయే దేవుడు. ఓ నాయన నా బిడ్డ మంచి పట్టు వచ్చేది. ఓ నాయన ఆడ ఉన్నాము. ఓ నాయన వల్లాలే చెప్పిర్రు. ఓ నాయన ఆ దాకా చెప్పిర్రు. ఓ నాయన మాకు తెలియబోదు. ఓ నాయన బస్ స్టాండ్ దిగినాము. ఓ నాయన అల్లే తిరిగినాము. ఓ అయ్యా హాస్పిటల్ తీసుకుంటే ఓ అయ్యా మేమే ఉన్నాము. ఓ నాయన 2 వచ్చారా వచ్చిరంట. ఓ నాయన వచ్చిందంట, నాకు నిద్ర వచ్చింది నాయన. ఓ నాయన నేను అన్నా నాయన. ఓ నాయన నేనే ఉన్నా. ఓ నాయన ఆ భర్త కూడా ఉన్నాడు. ఓ నాయన భర్త బయట వండుకుండు. ఓ నాయన భర్త ఇంట వండనియరు కదా. ఓ అయ్యా ఆయన బయట వండాడు. ఓ నాయన ఇంట వండుకున్నా. ఓ నాయన లేవు నాయన, లేవు నాయన, వాళ్ళు మంచిగా ఉండేది నాయన. ఎన్నో గొడవ పెట్టుకోరు నాయన, వాళ్ళు మంచిగా నిమ్మలంగా ఉన్నారు నాయన. ఓ నాయన అయ్యా సంచి తట్టుకోలేకనే నాయన. ఓ నాయన ఇక 5-6 రోజుల సంది. ఓ నాయన అయ్యాసం ఎక్కువ అవుతుందని ఓయమ్మ నాకు బయట తీసుకుపోంటే ఓయమ్మ నిన్ను కోరప్పుడు ఓయమ్మ బయట తీసుకుపోతావు అంటే అన్నారు. ఓయమ్మ నిన్న ట్రీట్మెంట్ మంచిగా దక్కుతున్నాయంటే ఓయమ్మ అట్లా ఉంచినావు నాయన. ఓయమ్మ నిన్న బయట తీసుకుపోతోళ్ళమే. ఓ నాయన నిన్న అయ్యాసం తక్కువ అవుతుంది వాళ్ళు చెప్పి పెద్ద డాక్టర్ ఉంచుతానని. ఓ నాయన ఆయన వాళ్ళు 10కి వచ్చి ఓ నాయన ఆ గోళీలు రాసిచ్చిర్రు. ఓ నాయన ఆ గోళీ కూడా వేసుకోలేదు. ఓ నాయన నా బిడ్డ చచ్చిపోయాయన. ఓ నాయన అయ్యాసం తట్టుకోలేకనే. ఓ నాయన నా బిడ్డ పోయింది నాయన. ఓ నాయన నా డాక్టర్ చూడకనే. ఓ నాయన నాకు నిద్ర వచ్చేటప్పుడు గోళీ ఒకటి గిరి పెట్టమ్మా. ఓ అమ్మ నాకు నిద్ర వచ్చే గోళీ అంటే ఇవ్వలేదమ్మా. 8 రోజుల కానీ కంటికి నిద్ర లేదు నాయన. నాయన కంటికి నిద్ర లేక నా బిడ్డ చచ్చిపోయింది అయ్యా. ఆయాసం వస్తున్నప్పుడు 5 రోజుల నుంచి డాక్టర్లు చెప్పలేదా? చెప్తానే ఉన్నారు, రోజు చెప్తున్నారు. అది తక్కువ అవుతుంది, మెల్లిగా తక్కువ అవుతుంది, మెల్లిగా తక్కువ అవుతుంది రోజు చెప్తానే ఉన్నారు. ఆయాసం వస్తే ఉంది, ఆయాసం ఉంది ఆయన. ఆయాసంతో ఆయాసం తట్టుకోలేనంత ఆయాసం.
పిల్లగాడే పైన ఉంటాడు. ఆ పిల్లగాడి కన్నా మా కోడలు ఉంది. ఏం చెప్తావు? నా బిడ్డకి ఏమన్నా చేస్తారా పిల్లలకు? నాయనా ఓ నాయనా, నా ముగ్గురు పిల్లలకు ఓ నాయనా ఏమన్నా పవిత్రం చెయ్యి కొడుకులారా, ఈ కాలు మొక్కుతా నాయనా.